ఆ! మీరు ప్రతిసారి నాకు దశ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. ఇప్పుడు ఈ సంతానం రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినా, అసలు సంతానం కలగాలన్నా దశలు ఎలా అనుకూలిస్తాయంటారు? దశలు ఇద్దరికీ 2 రకాలుగా చూస్తాం. ఆడవాళ్ళకి, మగవాళ్ళకి విడివిడిగా హ్మ్. చూస్తాము. దశలు చూస్తున్నప్పుడు ఏంటి అంటే, చాలా పెద్ద టాపిక్ ఇది. హ్మ్. క్లుప్తంగా ఇప్పటికి చూద్దాము. యాక్చువల్‌గా ఒకటి 2 వారాలు చేస్తే కానీ లాస్ట్ మనం దశాంశ అర్థం ఎలా అవును. చేసామో చెప్తే కానీ చాలా విషయాలు క్లారిటీ రావు. సో, దశ ఎందుకు ఇంపార్టెంటు అంటే, సప్తాంశలో మనం చూస్తున్నప్పుడు దశ చాలా ఇంపార్టెంట్. దశ, హ్మ్. అంతర్దశ. దీంట్లో నుంచే మీకు పిల్లలు క్రియేట్ అవుతారు. అబార్షన్స్ ఉన్నాయా? పిల్లలు సరిగ్గా పుడుతున్నారా? ఈ క్లారిటీస్ మీకు అక్కడి నుంచి వస్తాయి. ఓకే. సో, దశ అందుకు ఇంపార్టెంట్. సప్తాంశ లగ్న అధిపతి గాని, సప్తాంశ లగ్నానికి గాని ఆర్గళ ఇవ్వడము. హ్మ్. ఓకే. సప్తాంశ లగ్నాధిపతికి లేదా సప్తాంశ లగ్నానికి 5, 7, 12లో ఉండడము. ఇవి దశని క్వాలిఫై చేస్తాయి. హుహు. తర్వాత లార్డ్ ఆఫ్ ది చైల్డ్ అంటాం. కౌంటింగ్ అది ఉంటుంది. ఎలా ఉంటుందో మరోసారి ఎప్పుడైనా అయితే వచ్చే వారము చెప్తాము. బట్ పర్టిక్యులర్ చైల్డ్, ఫస్ట్ చైల్డ్కి ఒక రాశిని చూడాలి. ఓకే. సెకండ్ చైల్డ్కి ఒక రాశిని చూడాలి. అది అంటే 5, 7, 9 ఇలా కౌంట్ చేస్తాం. ఆ కౌంట్ కూడా రివర్స్ ఉంటుంది, ఫార్వర్డ్ కౌంట్ ఉంటుంది, రివర్స్ కౌంట్ ఉంటుంది. దీనికి చాలా రూల్స్ ఉన్నాయి. ఆ రకంగా చూస్తే చాలా క్లారిటీ వస్తుంది. ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఓకే, ఇది అబార్షన్ వైపు వెళుతోంది, ఈ పర్టికులర్ టైంలో అబార్షన్ అయి ఉండాలి అని. ఓకే. జనరల్గా అబార్షన్స్ గురించి చూడడానికి 2-8 యాక్సెస్ చూస్తాం. 2-8 యాక్సెస్లో కొంతమందికి పిల్లలు పుట్టి వెంటనే చనిపోతూ ఉంటారు. ఓకే. లెస్ దాన్ 15 డేస్ 20 డేస్ ఉండి, లేదా కడుపులోనే పాపం చనిపోతూ ఉంటారు. ఓకే. వీటికి పెద్దగా తేడా లేదు, కానీ 2-8 యాక్సెస్లో ఎక్కువ గ్రహాలు ఉండడము. ఓకే. ఇప్పుడు అలా ఎందుకు జరుగుతుందంటే, నీకు మనస్తాపం వస్తుంది కదా. ఇప్పుడు అవును. అవును. నీ కర్మలు ఏవో కరెక్ట్గా లేవు ముందు. ఓకే. వీటికి చాలా చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి. చాలా చిన్నవి. 10 రూపాయలు, 100 రూపాయలు, 50 రూపాయల్లో నీవు ఇంట్లోనే కూర్చుని చేసుకోగలిగినవి చాలా వరకు ఉంటాయి. ఎక్కడికో వెళ్ళిపోక్కర్లేదు, ఏం లక్షలు ఖర్చు పెట్టక్కర్లేదు, ఏమి చేయక్కర్లేదు. భక్తి, నాకు కావాలి అనుకోవడం. ఇప్పుడు లైట్ ఉందనుకుందాం ఎక్కడైనా, ఆ లైట్కి ఒక స్విచ్ ఉంటుంది. ఇక్కడ ఏవో స్విచ్ బోర్డులు కనిపిస్తున్నాయి కదా అని అన్ని స్విచ్లు వేసావు, కానీ ఆ లైట్కి కనెక్ట్ అయి ఉన్న స్విచ్ ఎక్కడ ఉంటుంది? అది వేస్తేనే ఈ లైట్ వెలుగుతుంది. ఇవి ఎన్నిసార్లు వేసినా నీకేమి ఉపయోగం లేదు. దానికి సరిపడా పరిహారం చేస్తేనే అది యాక్టివేట్ అవుతుంది. అది కూడా ఇంట్లో కూర్చుని ఏదో ఒక చిన్నపాటి ఒక దీపం పెట్టడం, ఒక చోట ఒక పర్టికులర్ డేటీకి, లేకపోతే ఒక పర్టికులర్ మంత్రం చేయడం, లేకపోతే ఇప్పుడు ఈ పితృకార్యాలు చేయకపోతే అవి ఖచ్చితంగా చేయడము, లేదా అమ్మా నాన్నని తిట్టి. కొందరు ఉంటారు, మా అమ్మగారికి నాన్నగారికి నాకు పడదండి, వాళ్ళు ఎంటేసాను ఇంట్లో నుంచి, వాళ్ళు మా ఆవిడ రాగానే ఆవిడ ఇదిగా చూశారు, నాకు పిల్లలు కలగట్లేదని ఇలాంటి అమాయకమైన ప్రశ్నలు అడుగుతారు. అలా ఉంటే మాత్రం అలాంటివి కరెక్ట్ అవి చూపిస్తాయి చార్ట్లో. ఓకే. అప్పుడు అడుగుతాం, మీ అమ్మగారు నాన్నగారితో సరిగ్గా అంటే ఇంత స్ట్రైట్గా అడగకపోవచ్చు, మరో రకంగా అడుగుతాం, మీకు వారికి ఏమైనా అభిప్రాయ భేదాలు ఉన్నాయా, మీరు కలిసి ఉండట్లేదా అని. మా అత్తగారికిన్ను మా అమ్మగారికిన్ను మా ఆవిడకిన్ను పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందండి, నేను చాలా చెప్పడానికి ప్రయత్నం చేశాను, ఒకరు కలవట్లేదు, ఇంకా అందుకని వాళ్ళనే రిక్వెస్ట్ చేసి వేరే చోట పెట్టాను, వాళ్ళు బాధపడుతున్నారు. ఇప్పుడు కొన్ని కుటుంబాలు ఉంటాయి, మేము కలిసి ఉండి బాగోలేకపోతున్నాం అని చెప్పి ఓకే అని విడిపోయాం, కానీ బాగానే ఉన్నాం. వాళ్ళకి బాధ లేనంత వరకు ప్రాబ్లం ఉండదు. లేకపోతే ఇది మన మకరంలో చూపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఉత్తరాషాఢలో, తర్వాత శ్రవణంలో, ధనిష్ఠలో చూపిస్తూ ఉంటుంది బాధపడుతున్న తల్లిదండ్రులు. ఓకే. ఆ పర్టికులర్ దశలు అవి వచ్చినప్పుడు, దాని డిస్పోజిటింగ్ దశలు వచ్చినప్పుడు అక్కడి నుంచి వాళ్ళకి ఏం చెప్తామంటే, పిల్లలు కావాలి కదా. ఓకే. అమ్మ నాన్నకి దండం పెట్టడంలో ఏమీ తప్పులేదు, ఫస్ట్ చెయ్యు. అది లేకుండా నీకు పిల్లలు కలగడం ఇంపాసిబుల్, జరగదు అలా. వాళ్ళు బాధపడుతూ నీకు పిల్లలు ఎలా కలుగుతారు? లేదండి వాళ్ళకి చత్తీస్ కాకడ అంటారు కొంతమంది. అంటే నువ్వు ఏమైనా చేయి, వాళ్ళు మాత్రం రాకూడదు ఇంటికి, వాళ్ళకి మాత్రం నేను భోజనం పెట్టను. తప్పు ఏవైనా ఉండని, మా అమ్మగారిదే తప్పు అనే ఉద్దేశంలో ఉండు కాదు. అయినా కూడా జన్మనిచ్చారు కాబట్టి వాళ్ళు తల్లిదండ్రులు కదా, అది నీ భార్యకు నువ్వు సరిగ్గా చెప్పుకోవడంలో ఉంటుంది. రెండోది, నీ కర్మ సరిగ్గా లేదు, అందుకే వారి తిట్లు నువ్వు పడవలసిన ఇది నీకు వచ్చింది. అదైనా నువ్వు పడ్డావు అనుకో, ఆ తిట్లు నువ్వు పడ్డావు అనుకో, అట్లీస్ట్ క్యారీ ఫార్వర్డ్ ఉండదు, అక్కడికి అయిపోతుంది.
అలా కొంతమంది ఏం చేస్తారంటే అమ్మమ్మ అవి భరించలేకపోతున్నాం అని చెప్పి విడదీస్తారండి రెండింటిని. సాధారణంగా అందుకే నేను అవి అనుభవించే అట్లీస్ట్ నీకు వడ్డీ లెక్క అది కట్టి మళ్ళీ ఇంకోటి తీసుకొని వచ్చి ఇవ్వకుండా ఉంటాడు. ఓకే, ఇది చెప్పేది చాలా వరకు. యా, ఇందాక చెప్పారు కదా దశ రిలేటెడ్ అవుతున్నప్పుడు ఈ స్పెసిఫిక్ దశలో ఐవీఎఫ్లో అవి ట్రై చేసేవాళ్ళు అది కూడా చెప్పొచ్చా సార్? ఈ టైంలో అవుతుంది అనేది కూడా మంచి ప్రశ్న. ఐవీఎఫ్లో ట్రై చేసేవాళ్ళు పాపం ₹1,00,00,000 అవుతుంది 2-3 టైమ్స్ 70 లక్షలు మనీ కంటే కూడా హెల్త్ కదా మెయిన్ హెల్త్ ఒకటి. ఎందుకంటే వాళ్ళు మొత్తం సూదులతో వాటితో గుచ్చేసి మొత్తం పాడు చేస్తారు లైఫ్ ని. ఒక దశలో ట్రై చేస్తారు పాపం, ఆ దశలో అవ్వకపోవచ్చు, హోప్ వదిలేస్తారు, తర్వాత అయ్యే ఛాన్సెస్ ఉంటుందా ఆ దశ అని కూడా దానికి అనుకూలంగా ఉండే దశలు అంతర్దశలు చూసి ఈ టైంలో మీరు ప్రయత్నం చేయండి, ఇది చాలా అనుకూలంగా ఉంది అని హై యాక్యురసీలో చెప్పచ్చు. అంటే నేను అడిగేది ఐవీఎఫ్ నార్మల్ కూడా ట్రై చేస్తే దశను బట్టి అవ్వచ్చు, కానీ నేను అది కాదు, ఓన్లీ ఐవీఎఫ్ మాట్లాడుతున్నాను. ఫలానా టైంలో మీరు ప్రయత్నం చేయండి, మీకు ఎక్కువ పాసిబిలిటీ ఉంది. ఎన్ని నంబర్ ఆఫ్ అబార్షన్స్ అయ్యాయి కౌంట్ చేస్తాం, చేసి ఇన్ని అబార్షన్స్ అయ్యాయి అని లెక్క పెడతాం. లెక్క పెట్టి దాంట్లో నుంచి మనం ఫలానా చైల్డ్ ఇప్పటికి వీళ్ళు 4 అబార్షన్లు అయ్యేది 5th చైల్డ్ అలా కౌంట్ చేసి అలా చేస్తాం. ఓకే, లేదా కొన్ని చెప్తాం, అడుగుతాం ఇన్ని అబార్షన్లు అయ్యాయి అని, 3 అయ్యాయి అని, లేదు 2 అయ్యాయి అంటారు. అప్పుడు ఇంకో వరకు వెయిట్ చేయండి అంటాం. ఆ తర్వాత 4th డే ఉంది అంటాం. ఒక్కోసారి కర్మ ఎలా ఉంటుంది అంటే డబ్బు పోవాలి అనుకోండి, ఓకే 3 సార్లు నువ్వు చేస్తే తప్ప కాదనుకో, నీకు 3rd టైం కూడా ఫెయిల్యూర్, ఆ తర్వాత నీకు ఉంది నువ్వు చేస్తావా అని అడగచ్చు. చాలామంది పాపం ప్రయత్నం చేస్తారు, 70 లక్షలు పోయినా పర్వాలేదు, ఇంకో 70కి. కొందరికి అస్సలు అవకాశం ఉండదు. ఓకే, దానికి అడాప్షన్కి వెళ్ళమండం కానీ మరొకటి చేయమండం కానీ కూడా సజెస్ట్ చేస్తాం. మనం ఇవన్నీ మాట్లాడచ్చు, చెప్పాలి కదా, లేకపోతే అక్కడికన్నా మైండ్ సెటప్ చేసుకుంటారు కదా. అవును, కొందరికి ఏంటంటే ప్రయత్నం చేయకండి, అడాప్షన్కే వెళ్ళండి అని కూడా అంటే అప్పుడు వాళ్ళకి డబ్బులు పోగొట్టుకునే యోగం లేదు అనుకోవచ్చు కదా, అప్పుడు మనం మన దగ్గరికి వచ్చి ప్రయత్నం చేయొద్దు అని మనం చెప్తున్నామంటే అవును, అంతే కదా, ప్రయత్నం చేయొద్దు అని, మీకు ఫర్టిలిటీ ఇష్యూస్ తీరవు అని, మీరు అడాప్షన్కి వెళ్ళండి అని సొల్యూషన్ డైరెక్ట్ వచ్చిందంటే డబ్బులు వేస్ట్ అవ్వకుండా, రాంగ్ డాక్టర్స్ కి హాస్పిటల్ చుట్టూ తిరగక్కర్లేకుండా, టైము డబ్బులు 2 వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. ఇవన్నీ మనము విస్తారంగా ఒక్కొక్క ఎపిసోడ్లో మాట్లాడచ్చు. ఎవరికి అబార్షన్స్, ఎవరికి అడాప్షన్, అంటే మనకి బ్లాక్ బోర్డ్ ఏం లేదు కాబట్టి నేను అంత విస్తారంగా చెప్పలేను. కానీ నాకు తట్టినవి అప్పటికప్పుడు మీరు అడగగానే తట్టినవి నేను 1-2 విషయాలు చెప్తాను. మిగిలిన నా క్లాసుల్లో ఎలాగో చాలా సార్లు చెప్పాను. ఇవాళ అడిగిన క్వశ్చన్స్ వరకు అయితే చాలా క్లియర్గా ఇచ్చారు. నాకు కూడా కొంచెం క్లారిటీ, కొన్ని డౌట్స్ అయితే ఆటోమేటిక్గా క్లియర్ అయినాయి. ధన్యవాదాలు.